ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో తన తదుపరి సినిమా RC16 పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ RC16. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుండగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్ ని చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో దాదాపు ఒక 5 నిమిషాల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారట. అంతేకాదు, రణబీర్ కపూర్ని కూడా అడిగి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా టాక్ అయితే వినబడుతుంది. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో తెలుగులో కూడా రణబీర్కి మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఈ వార్త నిజమే అయితే కనుక RC16 మీద అటు బాలీవుడ్లోనూ ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు నచ్చాలంటే ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు మంచి కథ కూడా ఉండాల్సిందే. మరి బుచ్చిబాబు దానిని ఎంతవరకు నిలుపుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారని న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి. రెహమాన్ తప్పుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడంటూ తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ న్యూస్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతుంది. రెహమాన్ లాంటి టాలెంటెడ్ కంపోజర్ ఈ సినిమాకు పనిచేయడం మా అదృష్టమని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇప్పటికే ఆయన ఇచ్చిన మొదటి ట్యూన్స్ అదిరిపోయాయని, ఈ సినిమాకు ఆయన అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి పెద్ది అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని సమాచారం. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి పెద్ది అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని సమాచారం. మరి ఈ చిత్రంతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడేమో చూడాలి.